బాలింతల కష్టాలపై టీవీ9 కథనాలకు ప్రజాప్రతినిధులు స్పందించారు. అల్లూరు జిల్లా అడ్డతీగలలో బాలింతల కష్టాలపై టీవీ9 వరుస కథనాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే శిరీష స్పందించి రోప్వే బ్రిడ్జ్ మంజూరు చేయించారు. 70 లక్షల అంచనా వ్యయంతో బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకున్నారు. అల్లూరు జిల్లాలో వర్షం వచ్చిందంటే చాలు రహదారి సౌకర్యం లేక గిరిజనులు కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ రహదారులను ముంచెత్తిన సందర్భాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, ఆసుపత్రుల నుంచి బయటికి రావాలన్నా పెద్ద సాహసం చేయాల్సి వస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు ప్రజలు. 5 రోజుల క్రితం అడ్డతీగల మండలం పింజర్లకొండకు చెందిన మేరీ అనే బాలింతను కుటుంబ సభ్యులు అతి కష్టం మీద వాగు దాటించారు. పొత్తిళ్లలో పసిపాపను బాలింతను భుజాలపై మోసుకుంటూ వాగు దాటారు. నాచు పట్టిన ఆ ప్రాంతంలో ఎప్పుడు కాలుజారి పడతామో తెలియక ప్రతి అడుగు భయంతో వేస్తున్నారు. ఇదే కష్టంపై టీవీ9 ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆ కథనాలకు మంత్రి సంధ్యారాణి స్పందించి రోప్వే బ్రిడ్జ్ మంజూరు చేయించారు. 70 లక్షల అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జ్ త్వరలోనే పూర్తి కానుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ప్రస్తుతం అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండ వాగు వద్ద ఉన్నాము. ఇదే పింజరకొండ వాగు వద్ద గత వారం క్రితం ఒక బాలింత అంటే కడుపుతో ఉన్నటువంటి ఒక మహిళ ఇక్కడ ఉన్నటువంటి వాగుని ప్రమాదకరంగా దాటి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి ఆ పసిబిడ్డతో మళ్ళీ ఇదే గ్రామానికి రావడం అందరినీ కూడా ఇక్కడ కాస్త ఆందోళనకు గురేసింది. మరో పక్క అంటే హృదయ విదారక ఘటన అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో టీవీ9 కథనానికి రాష్ట్ర మంత్రి కూడా స్పందించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రోప్ వే బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిగా తెలుస్తుంది. 70 లక్షల వ్యయంతో ప్రస్తుతం అదే ప్లేస్లో మనం ఉన్నాము. ఒకసారి చూడొచ్చు ఎంత ఉధృతంగా ఈ వాగు ప్రవహిస్తుందో. పింజరకొండ వాగుకు సంబంధించినటువంటి అవతల గ్రామంలో చాలామంది మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు దాదాపుగా ఒక 200 మందికి పైగా నివసిస్తున్నారు. కొన్ని 10ల సంఖ్యలో గృహాలు కూడా ఉన్నాయి. మొన్న మహిళ ఇక్కడి నుంచే తన తండ్రి ఆమెను భుజాల మీదకి ఎత్తుకుని ఆ బాలింతను తీసుకెళ్లినటువంటి హృదయ విదారక దృశ్యాలు ఈ పింజరకొండ పైనుంచే ఇలాగ నడుచుకుంటా వాళ్ళు వెళ్ళారు. ప్రమాదభరితంగా ప్రాణాన్ని అరచేతిలో పట్టుకుని ఆ పసిబిడ్డకు లోకాన్ని అంటే భావితరాలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఇదే గ్రామానికి ప్రమాదకరంగా గ్రామస్తుల సహాయంతో తన భర్త కూడా పసిబిడ్డని పొత్తుళ్లలో పట్టుకుని చేతులతో పట్టుకుని ఆ పసిబిడ్డను కూడా ఇదే పైనుంచి ప్రమాదకరంగా తీసుకెళ్లారు. ఇది ఈ గిరిజన నాగరికతకు సంబంధించి అంటే ఈ సమస్య ఇప్పటిది కాదు, కొన్ని ఏళ్ల క్రితం నుంచి కూడా గిరిజనులు చాలా ప్రాంతాల్లో డోలి కష్టాలు చూస్తున్నాము. భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్లే విషయాలు చూస్తున్నాము. అలాగే కొన్ని చోట్ల రబ్బర్ చూపుల మీద ఈ మన్యం ప్రాంతంలో వాళ్ళు వాగులు అతి కష్టం మీద పీకల్లోతు నీటిల్లో ఈ ప్రమాదకరంగా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కాలు ఈ రకంగా పెడితే ఏ రకంగా పాకుడు పట్టేసి జారిపోతుందో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా నాచు పట్టినటువంటి కాలు పెడితే ఇంకా మనం ఇక్కడి నుంచి ఒక 20 అడుగుల లోతు ఉండేటువంటి ఈ ప్రవాహంలో కొట్టుకుని ఈ రాళ్లు తగిలి చాలామంది గతంలో పర్యాటకులు కూడా చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ సెలయేర్ల నీరంతా కూడా దిగువ ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాలకు చేరుకుంటుంది. ప్రస్తుతం పింజరకొండ గ్రామానికి సంబంధించినటువంటి హృదయ విదారక దృశ్యాలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. త్వరలోనే ఇక్కడ రోప్ వే బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుంది. గణపతి శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 పింజరకొండ నుంచి.